హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ. సో ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా, మనకైతే డిగ్రీ అండ్ బీటెక్ అదేవిధంగా ఎంఎస్సి తోటి అయితే మనకు మేనేజర్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో చూద్దాం మరి ఇందులో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి. సో మరి లాస్ట్ డేట్ ఎప్పుడు, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు. చాలా మంది కూడా డిగ్రీ తోటి మనకు బీటెక్ తోటి అదేవిధంగా ఎంఎస్సి తోటి ఉద్యోగాలు ఏమంటే చెప్పమని అడుగుతున్నారు. సో ఇదైతే మంచి ఆపర్చునిటీ వాళ్ళకి. సో మనకు మెయిన్గా డిగ్రీ అండ్ బీటెక్ ఎంఎస్సి తోటి ఇక్కడ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో అవి కూడా మేనేజర్ ఉద్యోగాలు. సో వాటి గురించి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా స్టెప్ బై స్టెప్. సో క్లియర్గా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ కానీ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కానీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి తీసుకోండి. చాలా మంది అప్లికేషన్ లింక్ అడుగుతున్నారు, వెబ్సైట్ లింక్ అడుగుతున్నారు. కంపల్సరీ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి అయితే ఫర్దర్గా మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వచ్చు, అక్కడి నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోతాం. సో చూసుకుంటే మనకి ఇది మరి ఎక్కడి నుంచి వచ్చింది, ఏం కథ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ డిగ్రీ అదేవిధంగా బీటెక్ ఎంఎస్సి, సో ఈ మూడింటితో అయితే మనకు మంచి ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. అవి కూడా అన్ని మేనేజర్ స్థాయి ఉద్యోగాలు అనమాట. సో ఇందులో చూసుకుంటే మెయిన్గా మనకి ఇక్కడ సో మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఒక్క సంస్థ నుంచి వచ్చిందో చూసుకుంటే మనకు వచ్చేసి ఈఆర్ నెట్ అనే సంస్థ నుంచి మనకైతే ఈ యొక్క మేనేజర్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. ఓకేనా, ఈఆర్ నెట్ నుంచి మనకు మేనేజర్ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈఆర్ నెట్ అంటే ఏంటిదంటే ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నెట్వర్క్ ఇండియా. ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నెట్వర్క్ ఇండియా, సో దీని ఫుల్ ఫామ్ అన్నమాట ఇది. సో ఈ యొక్క సంస్థ నుంచి మనకు ఈ యొక్క ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ వచ్చింది. అవన్నీ కూడా మనకు మేనేజర్ స్థాయి ఉద్యోగాలు. సో ఇందులో చూసుకుంటే మనకు మొత్తం ఖాళీలు మరి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకుంటే, ఖాళీలు చూసుకుంటే మెయిన్గా మనకు వచ్చేసి దాదాపు వీళ్ళు 6 ఉద్యోగాలను అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సో 6 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అవన్నీ కూడా మనకు మేనేజర్ స్థాయి ఉద్యోగాలు. సో వీటిని భర్తీ చేస్తున్నారు. సో వీటికి అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్, అర్హత ఏముండాలి మరి ఈ యొక్క ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలంటే ఎలిజిబిలిటీ. సో అర్హత చూసుకుంటే మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ కానీ ఎలిజిబిలిటీ కానీ అర్హత కానీ చూసుకుంటే కంపల్సరిగా మీకు గుర్తుపెట్టుకోండి, బీఈ అయినా పాస్ అయి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, బీఈ లేదా బీటెక్ లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సి లేదా ఎంఈ, మెకానికల్ ఇంజనీర్ ఉంటారు కదా, ఎంఈ. అదేవిధంగా లేదనుకుంటే ఎంటెక్, గుర్తుపెట్టుకోండి ఎంటెక్. లేదనుకుంటే బిఎస్సి, నథింగ్ బట్ డిగ్రీ. సో మనకి ఇక్కడ బిఎస్సి డిగ్రీ అంటే ఇక్కడ మ్యాక్సిమం చూసుకుంటే మనకు డిగ్రీ తోటి అదేవిధంగా ఎంఎస్సి అదేవిధంగా బీటెక్ బ్రాంచ్లో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంఈ అండ్ ఎంటెక్. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేసుకోవచ్చు. వాళ్ళు మాత్రం ఎలిజిబుల్, ఈ యొక్క మేనేజర్ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు ప్రాజెక్ట్ మేనేజర్ ఉద్యోగాలు. వీటికి అప్లికేషన్ చేయడానికి ఎలిజిబిలిటీ బీఈ అని ఉండొచ్చు, బీటెక్ లేదనుకుంటే ఎంసీఏ, ఎంఎస్సి లేదా ఎంఈ లేదా ఎంటెక్ లేదా బిఎస్సి. ఈ కంప్లీట్ చేసిన వాళ్ళైతే కంపల్సరీ వీటికి ఎలిజిబుల్ అప్లికేషన్ చేయడానికి. దీనితో పాటుగా మీకు పని అనుభవం కూడా ఉండాలంటే కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ అని చెప్పేసి చెప్తున్నారు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి, పని అనుభవం కూడా మీ దగ్గర ఉండాలి. సో తప్పనిసరిగా ఎలిజిబిలిటీ ఉండాలి, దాంతోపాటుగా పని అనుభవం కూడా ఉండాలి. క్వాలిఫికేషన్స్తో పాటుగా వర్క్ ఎక్స్పీరియన్స్ మస్ట్ అని చెప్తున్నారు. సో దీనికి అప్లికేషన్ చేయడానికి మనకు చివరి తేదీ, మరి దీనికి అప్లికేషన్ చేయాలంటే లాస్ట్ డేట్ చూసుకుంటే వచ్చేసి మనకు ఏప్రిల్ 27 మీరు అప్లికేషన్ చేయడానికి చివరి తేదీ. సో అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు ఏప్రిల్ 27 మీరు వీటికి అప్లికేషన్ చేయాలి అనుకుంటే. అదేవిధంగా అప్లికేషన్ మోడ్ వచ్చేసి దాదాపు మనకు ఆన్లైన్లోనే మీరైతే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, అదే ఇక్కడ కూడా రాస్తా. సో మీరు అయితే ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలి. అది 27 లోపు అయితే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మరి ఇక్కడ అప్లికేషన్ చేసిన తర్వాత మరి ఏ విధంగా మనల్ని సెలక్షన్ చేసుకుంటారంటే, ఏ విధంగా ఆన్బోర్డ్ చేసుకుంటారంటే చూసుకుంటే మనకు
సో మీరు అప్లికేషన్ చేస్తారు, చేసిన తర్వాత మనకు ఉండేటువంటి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే సో కంపల్సరీగా మీ అప్లికేషన్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత కంపల్సరీగా ఫస్ట్ షార్ట్ లిస్టింగ్ అయితే తీస్తారు. వచ్చిన అప్లికేషన్ని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. సో షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తారంటే వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో పిఐ అని రాస్తున్నాను. సో పర్సనల్ ఇంటర్వ్యూ అయితే వాళ్ళకు కండక్ట్ చేస్తారు. సో కంపల్సరీ ఇంటర్వ్యూని అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ యొక్క 2 స్టెప్పుల ద్వారా మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇదే సెలక్షన్ ప్రాసెస్, మనకి ఏం లేదు. మీరు అప్లికేషన్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ చూసుకుంటే వెబ్సైట్ లింక్ వచ్చేసి మనకు సో ఇది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, తప్పకుండా డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. మీకు లేదనుకుంటే కామెంట్ బాక్స్లో కావాలనుకుంటే పిన్ చేయండి, నేను అది కూడా చేస్తాను. సో చూసుకుంటే మనకు వచ్చేసి ernet.com అనేది .in ernet.in ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి ఈ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. సో గుర్తుపెట్టుకోండి, మనకు వెబ్సైట్ లింక్ వచ్చేసి ernet.in ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ప్రాజెక్ట్ మేనేజర్ ఉద్యోగాలకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సో కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. సో మంచి ఆపర్చునిటీ, మనకు డిగ్రీ అండ్ ఎంఎస్సీ బీటెక్ తోటి మనకు ప్రాజెక్ట్ మేనేజర్ స్థాయి ఉద్యోగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు ERNet చెప్పాను కదా, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నెట్వర్క్ ఇండియాలో దాంట్లో మనకైతే మంచి జాబ్స్ అనమాట. సో తప్పకుండా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే అప్లికేషన్ చేయండి, మంచి ఛాన్స్. సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి మీకు ఎలాంటి ఉద్యోగాలు కావాలన్నా. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇచ్చి కూడా నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి జాబ్ అండ్ ఎడ్యుకేషన్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. దిస్ ఈజ్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191. థ్యాంక్ యూ.